యెహోవా మాటలు. దేవుని మాటలు ఎటువంటివో దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. అందరూ మాటలు మాట్లాడతారు, మాట్లాడే శక్తి అందరికీ ఉంది. నోరు లేని జంతువు కూడా లేదు. వాటి భాష వాటికి ఉంది, మన భాష మనకుంది. మనకు అనేకమైన భాషలు ఉన్నాయి. మనుషులకైతే అనేకమైన స్వరాలు, అనేకమైన విధానాల్లో మనం వ్యక్తీకరిస్తుంటాం మన ఆలోచన భావాన్ని. అయితే దేవుడు కూడా మాట్లాడే దేవుడే, ఎందుకంటే నోరిచ్చింది ఆయనే కదా. ఆ మాటలు ఎటువంటివి అన్న ఒక ప్రత్యక్షత దేవుడిచ్చారు. అందరి మాటలు వంటివి దేవుని మాటలు కాదు. ఈ బైబిల్ గ్రంథము దేవుడు పలికిన మాటలు ప్రభునందు ప్రియులారా ఎటువంటివి అన్న విషయం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయం ఏమంటే, ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ పలకబడిన మాటలు. ఈ మాటలన్నీ కూడా ఎవరో పలికారు. ఆ పలికిన మాటలు ఇవి. ఎవరు పలికారంటే దేవుడే పలికాడు. దేవుడు మాట పలికితే అసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలోనే ఈ మాటల్లో మొదటగా, ఈ మాటలన్నిటిలో మొదటగా దేవుడు తన మాట గురించే మాట్లాడారు. దేవుడు పలకగా ఆ ప్రకారం ఆయన అని చెప్పారు. అంటే ఆ మాట అన్నిటినీ తనకు లోబరుచుకుంటుంది. అది దేవుడు చెప్పారు. ఆయన మాట అన్నిటినీ లోబరుచుకుంటుంది. మరణము మాటకు లోబడుతుంది, సృష్టి ఆయన మాటకు లోబడుతుంది, శూన్యము ఆయన మాటకు లోబడుతుంది. చూడండి, ఇది ఎంత గొప్ప విషయం. శూన్యము ఏమీ లేదంట, ఏమీ లేనిది కూడా లోబడింది ఆయన మాటకి. శూన్యం నుండి సమస్తాన్ని దేవుడు సృష్టించారు. అన్నీ లోబడతాయి. పలకగా సముద్రము మత్స్యములను పుట్టించెను. ఆయన మాట పలిగితే ఆ మాట సముద్రం చేపలను పుట్టించేలాగా చేసిందంట, గాలి పక్షులను పుట్టించేలాగా చేసిందంట. మాట పలికితే వెలుగు కలిగిందంట. మాటలోంచి వెలుగు వచ్చింది, దేవుని మాటలోంచి. అంటే ఆ మాటలో ఎన్నెన్నో ఉన్నాయి, అన్నీ ఆ మాటకే లోబడి ఉన్నాయి. ఆ మాటలు ఈ మాటలు ఆయన పలికిన మాటలు. ఇవి పలకబడిన మాటలు, గుర్తుపెట్టుకోండి. అందుకనే పేతురు పత్రికలో పేతురు దేవుని దగ్గర విచారణ చేసి, లేక దేవుని చేత అందుకుని చెప్పిన మాట ఏంటంటే, లేఖనం ఎప్పుడు కూడా మనిషిని ఇచ్చని బట్టి పుట్టదు. అంటే ఇందుట్లో రాసిన ఏ మాట కానీ మనుషుల కోరికను బట్టి ఒక్కటి కూడా లేదని చెప్పాడు. మనుషులతోనే మాట్లాడాడు, కానీ మనుషులే దీన్ని మరలా ధ్యానిస్తారు, కానీ ఒకరితో ఒకరు చెప్పుకుంటారు, కానీ మనుషులే వాడుకుంటారు, కానీ మనుషులను బట్టి కలగలేదంట ఒక్కటి కూడా. ఇది పలకబడిన మాట దేవుని చేత. ఆయన పలికినప్పుడు, అప్పుడు పలికిన మాటలు ఇప్పుడు దాకున్నాయి. రాత్రిని ఏలుటకు పగటిని ఏలుటకు జ్యోతులను నియమించెను, కలగాలి అంటే అవి ఇప్పుడు దాకా ఉన్నాయి. ఆ మాట అప్పటికి ఇప్పటికీ అదే రకంగా ఉంది. ఆ మాట ఈ మాట, ఇది పలకబడిన మాట. గుర్తుపెట్టుకోండి, దేవుడు పలికినవి ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వ్యక్తులు దానిని రాసి పెట్టారు. ఎందుకంటే అదే మాట మరలా దేవుడు మనతో పలకాలి అని. ఇది పలకబడిన మాట, గుర్తుపెట్టుకోండి. ఏది మనుషులు పలికింది లేదు ఇందుట్లో, దేవుడే పలికాడు. పలకబడిన మాట. రెండవది ఏమంటే, మనం చదివిన వచనం పరీక్షింపబడిన మాట అంట. పలికిన మాట
పరీక్షింపబడిన తర్వాత పలికారు. ఎలాగ పరీక్షలు ఎదుర్కొంటుందంటే ఈ మాట, మనం ఎన్ని పరీక్షలు రాసాము అంటే మామూలుగా కొన్ని పరీక్షలు మనం రాస్తూ ఉంటాం. అయితే దేవుని మాట కూడా పరీక్షకు లోబడింది. ఎలాంటి పరీక్ష అంటే అగ్ని పరీక్ష, అతి శ్రేష్టమైన పరీక్షకు లోబడింది. ఈ మాట పలకటానికి ముందు పరీక్షింపబడింది. ఎన్ని రకాలుగా అంటే ఈ మాట గురించి చెప్తే ఇది పవిత్రమైంది అంటే ఇందుట్లో ఏం లేదు, వేరేది ఏది లేదు. ఈ మాటతో కలిసింది ఇంకోటి లేదంట, దానిని అపవిత్రపరిచేది. అంటే దేవుని మాట అపవిత్రత లేకుండా ఉంది, పవిత్రమైనది. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా. అంటే మూసలో ఒక పదార్థాన్ని వేసి మెటల్స్ని హీట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క పదార్థం కరిగిపోతుంది. దానిని ఎవడు మార్చలేరు, అది సృష్టి యొక్క సూత్రం. మనం వెండితో ఇంకో పదార్థం కలపచ్చు, ఎన్ని పదార్థాలైనా ఎన్ని పదార్థాలతో కలపచ్చు. కానీ దాని గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని మాత్రం మనం ఒకదానికి ఒకటి అంటించలేం. కనుక వెండితో ఏది కలిసినా కానీ వెండి కరిగే ఒక టెంపరేచర్ వచ్చినప్పుడు వెండి మాత్రమే కరుగుతుంది, మిగతా అన్నీ అలా ఉండిపోతాయి. అదొక్కటే కరిగి బయటకు వస్తుంది. అది 100% ప్యూర్గా ఉంటుంది అన్నమాట. ఒకసారి చేస్తేనే అలాగా పరిశుద్ధం అయిపోతుంది అది పదార్థం. అది 7 మార్లు కరిగితే ఎంత శ్రేష్టంగా ఉంటుందో. అంటే దీని శ్రేష్టత గురించి వివరించడానికి ఈ ఉపమానం చెప్పాడు. 7 సార్లు, ఫస్ట్ సారికి అది శుద్ధం అయిపోతుంది. దానిని 7 మార్లు కనుక శుద్ధీకరిస్తే అంటే ఎన్ని రకాలుగా దానిని అపవిత్రపరచాలని చూసినాయి కదా, అపవిత్రం కాదు అని అర్థం. పరీక్షించారు దీన్ని 7 రకాలుగా, 7 కోణాల్లో, 7 అంశాలను బట్టి, 7 విషయాల్లో, 7 మార్గాల్లో. ఈ మాట భూలోకం నుంచి, ఆకాశం నుంచి, పాతాళం నుంచి, న్యాయం నుండి, ధర్మం నుండి, చట్టం నుండి, అన్ని రకాలుగా ఇది పరీక్షింపబడిన మాట. అంటే ఈ మాటను తేలిగ్గా మనం వింటుంటాం, పలుకుతుంటాం, ఎంచుతుంటాం, పక్కన పెడుతుంటాం. కానీ ఈ మాట అలాంటిది కాదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇది పరీక్షించబడిన మాట. దేవుడు, దేవదూతలు, సాతాను కూడా పరీక్షించాడు, అందుకనే వాడుకుంటాడు దీన్ని. ఈ మాటను ఎవరు వాడతారు అంటే సాతాను వాడతాడు. తెలుసా మీకు? దేవుడు ఏ మాట అయితే మాట్లాడాడో ఈ మాటను సాతాను కూడా వాడుకుంటాడు. ఎందుకంటే దీంట్లో ఉన్న పవర్ ఏంటో అతనికి తెలుసు. ఇది మారదు ఇంకా. అది సాతాను కూడా వాడాడు అంటే తన పని కోసం సాతాను శ్రేష్టమైన ఎంచుకుంటాడు. ఎందుకంటే ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలంటే జయించడానికి పనికిరాని ఆయుధాలు తీసుకెళ్ళరు. పాత ఆయుధాలు తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏది అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో అలా శ్రేష్టమైన ఆయుధాలను తీసుకొని వెళ్తాం మనం. సాతాను కూడా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుని మీదకి వెళ్ళాడు యుద్ధానికి, మనుషుల మీదకి కూడా వచ్చాడు యుద్ధానికి. అలా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతని చేతికి చిక్కిన అతి శ్రేష్టమైన ఆయుధం ఏంటంటే దేవుని మాటలే. ఎందుకంటే ఇది అంత శ్రేష్టమైంది. సాతానుకు దీన్ని మించింది దొరకలేదు. మీరు ఆలోచన చేయండి, దీనికంటే గొప్పది దొరకలేదు అతనికి. ఏదైతే మన చేతిలో ఉందో దీనికంటే గొప్పది దొరకలేదు వాడుకోవటానికి. అంత గొప్పది ఇది. మనమైతే దీన్ని అసలు వాడుకోం. వాస్తవానికి సాతానుకు వ్యతిరేకంగా వాడటానికి ఇచ్చాడు దేవుడు మనల్ని ఈ మాట. ఏం చేయాలి? దీన్ని రాయాలా, కంటత పెట్టాలా, చదవాలా, గుర్తుపెట్టుకోవాలా అంటే వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? సాతానుకు వ్యతిరేకంగా కూడా వాడాలి. ఎఫెసీ పత్రికలో ఉంది, ఆత్మ ఖడ్గము
దేవుని వాక్యము అని. అంటే సాతాను ఒక మాట చెప్పినప్పుడు ఖడ్గం అంటే యుద్ధం చేసేది, శత్రువును నాశనం చేయటానికి, గాయపరచడానికి, లేకపోతే చంపటానికి, తోలేయటానికి వాడేది. అలా వాడుకోవటానికి దేవుడు మనకిస్తే దీనినే సాతాను వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఇది బాగుంది అని. అంటే పరీక్షింపబడింది అన్నమాట ఇది. ఈ మాట మనుషులు కూడా పరీక్షించారు, ఇది నిజమా అబద్ధమా, జరుగుతుందా జరగదా. సాతాను, దేవుడు, మనుషులు, చరిత్ర అందరూ పరీక్షించారు ఈ మాట. పరీక్షించి ఇది మారదు, ఇది మార్పు లేనిది, ఇది నాశనం కానిది. యేసుప్రభు వారు చెప్పారు, భూమి ఆకాశం గతించవచ్చు కానీ, అంటే భూమి ఆకాశం కంటే గొప్ప విషయాలు ఏమీ లేవు మన దృష్టిలో చూస్తే. మన మానవ దృష్టి కంటికి కనపడే దాంట్లో అతి గొప్ప విషయాలు ఏమిటంటే భూమి ఆకాశం, ఇంకా దానికి సంబంధించినవి అవన్నా పోతాయి కానీ ఇది బాధ అంటున్నాడు. అంతగా పరీక్షించి దీని స్థాయి ఎటువంటిది అని చూస్తే ఆకాశ మహాకాశాల కంటే గొప్పది అని చెప్తున్నాడు. అలాంటిదంట పలకబడిన మాట, పరీక్షింపబడిన మాట. అంటే దీనిని ఇంకా పరీక్షించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు పరీక్షిస్తాం? అయ్యా బంగారం కొట్టుకు తీసుకెళ్ళి బంగారం మీరు తీసుకొని మాకు డబ్బులు ఇవ్వండి అన్నాం అనుకో, అతను ఏం చేస్తాడు? బంగారాన్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే నమ్మకం లేనప్పుడు కన్ఫర్మేషన్ కోసం పరీక్షిస్తారు. నమ్మకం లేనప్పుడు దీనిని పరీక్షించాల్సిన పని లేదు. ఇది దీని భావం. అంటే మనం వాడొచ్చా వాడకూడదా, నిలుస్తుందా నిలవదా, పనికి వస్తుందా పనికిరాదా. మందు కొత్తగా తయారు చేసినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే పరీక్ష చేస్తారు ఎలకల మీద, జంతువుల మీద. ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది. మామూలుగా థియరీలో పరీక్ష చేస్తారు ముందు, థియరీ సిద్ధాంతంలో. ఆ సిద్ధాంతంలో పరీక్షించిన దాన్ని నిజంగా ప్రాక్టికల్గా జంతువుల మీద పరీక్షిస్తారు. బాగుంది అనుకున్నప్పుడు మళ్ళా ఎవరైనా పరీక్షలు చేయటానికి ఒప్పుకుంటే వాళ్ళకి ముందే చెప్పి ఇది పరీక్షిస్తున్నాం, ఇంతకుముందు ఎవరికి ఇవ్వలేదు, మీరు ఒప్పుకుంటే ఇక అవకాశం మీకు లేదు కనుక, ఒకవేళ మీకు ఇది పనిచేస్తే పనిచేసే అవకాశం ఉందని మీరు ఒప్పుకుంటే పరీక్షిస్తామంటే ఒప్పుకుంటారు మార్గం లేనప్పుడు. సరే పని చేస్తే పని చేస్తుంది కదా, ఆల్రెడీ పనికి వస్తుందని వాళ్ళ మీద ప్రయోగిస్తారు. వాళ్ళ మీద కూడా పరీక్షించి అన్ని రకాల పరీక్షలు ఎదురైన తర్వాత అప్పుడు మనకి షాపుల్లో పెడతారు. షాపులోకి వెళ్ళి మందుల కొట్లో ఉన్న మందు డాక్టర్ గారు కూడా చదివి దాన్ని పరీక్షించే మందు ఇస్తాడు. మనం మందుల కొట్లో మందును పరీక్షించాం, ఎందుకంటే ఆల్రెడీ అన్ని పరీక్షలు ఎదుర్కొంది. మనం పరీక్షించాం, వాడుకోవటమే, ఏమాత్రం ఆలోచన చేయకుండా దాన్ని మనం తీసుకుంటాం. మంచికి పనికొస్తుందని వాడుకుంటాం, చెడ్డకు కూడా వాడుకోగలం, మనకు తెలుసు అది. ఏంటంటే ఆల్రెడీ పరీక్షింపబడింది. ఒకసారి పరీక్షింపబడిన దానిని మరలా పరీక్షిస్తామని ఒకవేళ మనం అంటే మందులు కొట్టుకెళ్ళి, అయ్యా ఇదేంటి అంటే ఇది జ్వరానికి మందు అంటే, జ్వరానికి మందా ఎవరు చెప్పారంటే అది రాస్తుంది కదా దాని మీద, కంపెనీ వాళ్ళు చెప్పారు, డాక్టర్లు చెప్పారు, సైంటిస్టులు చెప్పారు, ప్రభుత్వం ఒప్పుకుంది, ఇన్ని పరీక్షలు కుదిరైందని. లేదు నేను కూడా పరీక్షించాలి అన్నాం అనుకో, మనల్ని ఏమంటారు వాళ్ళు? మనం చూసి ఉండయా నిన్ను కొద్దిగా వీడియో తీసుకొని మేము ఫేస్బుక్లో పెడతాం, నీలాంటి వాడిని ఫస్ట్ నువ్వే వచ్చావు, ఇన్ని సంవత్సరాల్లో ఎవరు రాలేదు మాకు, ఆల్రెడీ పరీక్షించిన మందుల్ని మళ్ళీ పరీక్షించేవు మనగాడి నువ్వే అని వాళ్ళు మనల్ని. అంటే ఇన్నిసార్లు పరీక్షించిన తర్వాత దాన్ని పరీక్షించాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ మందుల కంటే గొప్పదాన్ని, డాక్టర్లు మించిన డాక్టర్ గారు, సైంటిస్టులు మించిన సైంటిస్టు, పరీక్షకు మించిన పరీక్ష, దేవుని వాక్యం ఎదుర్కొని మనకు అందుబాటులో ఉంటే దీనిని మాత్రం మనం వాడుకోవటానికి ఏం చేస్తామంటే డౌట్ పడతాం. సందేహం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏమోలే ఎటు వస్తుందో,
ఏమో జరుగుతుందో అని చెప్పి మనకి సందేహంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఎవరికి చెప్పకుండా డౌట్గా ఉందనుకో, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తాం, వాడకుండా పక్కన పెడతాం. అంటే మనకి డౌట్ ఉన్నప్పుడు. అలాగే దేవుని మాటను కూడా మనం వాడుకోవట్లేదు. చాలా విషయాలు ఆల్రెడీ పరీక్షింపబడింది. ఇంతకంటే పవిత్రమైంది లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఇంతకంటే పవిత్రమైంది లేదు. కానీ దీనిని మనం మన హృదయాల్లో అపవిత్రపరుస్తున్నాం సందేహించి. ఈ మాటని పక్కన పెడతాం. మనుషుల మాటలైనా నమ్ముతాం, కానీ పలకబడిన మాట, పరీక్షింపబడిన మాట. ఈ పరీక్షింపబడిన మాట ప్రయోగింపబడిన మాట. అమ్మ వినండి, పరీక్షింపబడటమే కాదు, ప్రయోగించారు కూడా ఈ మాటని. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఇది నిలుస్తుంది, ఎంతవరకు ఇది పనిచేస్తుంది, ప్రయోగింపబడింది అన్నమాట. చాలామంది తమ జీవితాల్లో ఈ మాటను ప్రయోగించారు. ఈ మాట ఎంతవరకు ప్రయోగం అంటే ఏంటి, అనేక విషయాల మీద మనం ప్రాక్టికల్గా ప్రయోగం చేసి చూస్తాం. అలా ప్రయోగింపబడిన మాట ఇది. మనం కూడా అందరూ ప్రయోగిస్తారు ఈ మాటని. మీకు కూడా అవకాశం, మేము చెప్పేటప్పుడు ఇదే చెప్తున్నాం. ఇది ఆల్రెడీ పలకబడి పరీక్షింపబడింది, మీరు ప్రయోగించండి అంటున్నాం. చేసి చూడండి అసలు ఇది ఏం జరుగుతుంది. ప్రయోగింపబడింది ఇది. దేవుడు ప్రయోగించారు, దేవుని ప్రజలు ప్రయోగించారు, సాతాను ప్రయోగించాడు ఈ మాటని. దేశాలు కూడా ప్రయోగించినాయి దీంట్లో మాట. తెలుసా మీకు? తనకు తాను వేరుపడిన ఏ ఇల్లు వర్ధిల్లదు అన్న మాట ఇంగ్లాండ్ దేశం ప్రయోగించింది. ప్రపంచాన్ని చేతిలోకి తీసుకోవటానికి ఇంగ్లాండ్ ప్రయోగించింది ఈ మాటే. డివైడ్ అండ్ రూల్ అంటే ఏం చేయాలి, గొడవలు పెడితే వాళ్ళు కొట్టుకుంటా ఉంటే ఇది పోయి ఆక్రమించుకుంటాడు. బైబిల్లో మాట రాజకీయాల కోసం ప్రయోగించారు, బైబిల్లో మాట స్వస్థత కోసం ప్రయోగించారు, బైబిల్లో మాట రక్షణ కోసం ప్రయోగించారు, డబ్బుల కోసం కూడా ప్రయోగించారు. ఎందుకంటే అక్కడ మోషేను నదిలో వేసేటప్పుడు వాళ్ళ తల్లిగారు ఆ బుట్టకి మట్టి కీలు పూసిందంట. అది చదివాడు ఒక ఆయన. మట్టి కీలు అంటే తారు, అంటే పెట్రోల్ ముందు వచ్చేది. అది మట్టి కీలు అక్కడ ఉందంటే పెట్రోల్ అక్కడ ఉంటుంది అని అమెరికా నుంచి ఒకడు సైంటిస్టులని తవ్వేవాళ్ళని తీసుకుపోయి టెస్ట్ చేసి తవ్వుకొని ఎక్కడ లేనంత పెట్రోల్ సంపాదించారు. డబ్బుల కోసం, వైద్యం కోసం, శాస్త్రం కోసం ప్రయోగించారు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచును అని ఒక ఆయన చదివాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు, వెలుగు మంచిదా అని చెప్పి వెలుగు మీద ప్రయోగాలు మొదలుపెట్టాడు. వెలుగు ఇప్పుడు మనం చూసి లైట్ ఏదైతే ఉందో, లైట్ బల్బ్ టెక్నాలజీ, వెలుగు ఎలా పుడుతుంది, వెలుగు ఎలా ప్రయాణిస్తుంది, వెలుగు యొక్క మూలం ఏంటి, వెలుగు యొక్క ధర్మం మర్మం ఏంటి అనేది ఒక వ్యక్తి బైబిల్ నుంచి ప్రయోగించి కనిపెట్టాడు. కనిపెట్టి తర్వాత ఇవి ప్రజలకి, లోకానికి, అంటే సైన్స్ ప్రయోగించింది, ఆర్థిక శాస్త్రం ప్రయోగించారు, రాజకీయవేత్తలు ప్రయోగించారు, సాతాను కూడా ప్రయోగించాడు. కానీ అసలు ప్రయోగించాల్సింది ఎవరు? అసలు ప్రయోగించాల్సింది మనం. ఎందుకంటే మన కోసం ఇచ్చాడు దేవుడు ఈ మాట. మనం ప్రయోగించి చూడాలి ప్రభువునందు ప్రియులారా. ఇది పలకబడిన మాట, పరీక్షింపబడిన మాటగా ఉంటే ఉపయోగం లేదు. ప్రయోగింపబడిన మాటగా ఉన్నప్పుడు మీకు చెప్తాం ఇలాగుంది బైబిల్లో అని. బైబిల్లో ఉంది కానీ చేయాలి అంటే వెనక్కి ముందుకి చేసి చూడు. అసలు ఒక 6 నెలలు ప్రయోగించు, ఇదేం జరుగుతుంది. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. అన్నీ దేవుడు పలికి పరీక్షించిన మాటలే, అన్నీ మనం ప్రయోగించడానికి అవకాశం ఇవ్వబడిన మాటలే. అడిగితే ఇస్తానంటే ఇస్తాడా లేదా? అసలు ఆ నామంలో మీరు దయ్యాలను నిలగొడతారంటే పోతాయా లేవా? అసలు పాపాలను మీరు ఒప్పుకుంటే నేను కడిగి పవిత్రపరుస్తాను హిమం వలె అంటే చేస్తాడా లేదా? అసలు
మనం ప్రయోగిస్తూ ఉండాలి. ప్రయోగించినప్పుడు ఈ మాట ఏమవుతుందంటే ప్రభునందు ప్రియులారా ఫలించిన మాట అవుద్ది. హల్లెలూయా. ఏమవుతుంది? పలకబడిన మాట పరీక్షింపబడింది, పరీక్షింపబడిన మాట ప్రయోగింపబడిన మాట అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? దేవుడు మాట పలికారు, పేతురు విన్నాడు. విని ఏం చేశాడంటే పడవలో పేతురు ఉన్నాడు, నీళ్ళ మీద యేసుప్రభువు వారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ మధ్య ఒక మాట అనేది వినిపించింది. ప్రభువా నేను వస్తాను అన్నాడు. యేసుప్రభువు వారు రా అన్నాడు. అది పలకబడిన మాట. ఆ మాట పవర్ ఆల్రెడీ పరీక్షించాడు పేతురు చాలాసార్లు. ఎందుకంటే మాట పలికితే దయ్యాలు వెళ్ళిపోవటం, మాట పలికితే తుఫాన్ నిమ్మలించటం, మాట పలికితే మనిషి లేవటం, మాట పలికితే అద్భుతం ఎలా జరిగిందో తెలియకుండా జరుగుతూ ఉంది. నీళ్లు మారిపోయినాయి, నీళ్ళు ద్రాక్ష ఇవన్నీ చూశారు, వాళ్ళు తాగారు, తిన్నారు. ఆ మాటను పరీక్షించాడు. ఇప్పుడు ప్రయోగించాలి. మాటలో పవర్ ఉంది, కానీ నాకు అది ఎంతవరకు రా అన్నాడు. ఈయన పడవలో ఉన్నాడు, ఆయన నీళ్ళ మీద ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో మాట ఉంది. ఇప్పుడు ఆ మాటను ప్రయోగించాలి. ప్రయోగించాడు. ప్రయోగించినప్పుడు మాట విని ప్రయోగించకపోతే అది ఫలించదు. ప్రభువా వస్తా అంటే రా అని, వస్తా అంటే రా అని, వస్తా అంటే రా అని ఒక 100 సార్లు చెప్పాడు అనుకో. ఎన్నిసార్లు చెప్పినా ఆయన దాన్ని ప్రయోగించకపోతే, అంటే మాట ప్రకారం ఆయన పని ప్రారంభించకపోతే అది ఫలించదు. ఈ బైబిల్ అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోద్ది, నిష్ఫలం అయిపోద్ది. ఇంత శ్రేష్టంగా దేవుడు మాట్లాడిన, ఈ మాట చేత సమస్తాన్ని సృష్టించిన, ఈ మాట చేతనే మనల్ని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నా, ఈ మాట చేతనే బ్రతికించాలని. దేవుని మాట మనలో జీవాన్ని పుట్టిస్తుంది అని వాక్యం చెప్తుంది. ఇన్ని చేయాలని దేవుడు మనకి ఇది ఇచ్చినా, ఇది ఎన్నిసార్లు మనం విన్నా ప్రయోగించకపోతే అదేమవదు? ఫలించదు. మనకు ఫలం కావాలి, మనకు ఫలం కావాలి. చివరికి ఏం కావాలి? పొలం ఎంతగా పండినా, చెట్లు ఎంత పెరిగినా ఫైనల్గా మనం కొలత దేన్ని కొలుస్తామంటే ఎన్ని కేజీలు అది ఫలించింది, ఎన్ని టిక్కీలు ఆ కింటాలే అడుగుతాం. ఎంత పెరిగింది చెట్లు అనంగా, ఏ రంగులో ఉన్నాయి అనంగా. మాకేం కావాలి? ఫలం ఎంత వచ్చింది ఫైనల్గా, అదే కావాలి. సో ఫలం మనకు కావాలి, దేవునికి కూడా ఫలం కావాలి. ఏం కావాలి? ఆయన మాటను వాడుకొని మనం ఫలించటం ఆయనకు కావాలి. అందుకని ఇచ్చాడు ఆయన. విత్తనం వంటిది, మనం దాన్ని నాటినప్పుడు ఫలిస్తుంది. విత్తనాలు తెచ్చి మీరు నాటకపోతే అవి వ్యర్థమైపోతాయి. వాక్యం మనం పరిశీలించి ఆయన పలికి మనము ప్రయోగించకపోతే ఇదేమైపోతుంది? ఫలించదు. కనుక మనం ఫలాలు కోరుకుంటున్నాం. ఈ మాట ప్రయోగిస్తే ఫలిస్తుంది. అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉండాలని దేవుడు కోరుకున్నారని బైబిల్ చెప్తుంది. సో ఈ మాటను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు కావాలి. ఎవరెవరి జీవితాల్లో అనుభవాలు మనం వింటున్నాం. ఇలా చేస్తే ఇలా జరిగిందంట, అలా చేస్తే అలా జరిగిందంట అని దేవునికి మన జీవితంలో ఎలా ఫలించింది అన్నది మనకు తెలియాలి. అప్పుడే ఇంకా దాన్ని మనం ఏం చేయగలం? ఇంకా అధికమైన ఫలాలు పొందుకోగలం. సో పలకబడిన మాట పరీక్షింపబడింది అయినప్పటికీ ప్రయోగించకపోతే అది ఫలించదు అని మీరు గుర్తుపెట్టుకొని మీరు దీని విషయం ఒక తీర్మానం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ